ఏం ముందుగాలే చెప్పే ముచ్చట్లేం లేవబ్బా, సీదా హెడ్లైన్స్ వార్తలే. చలో చూడుర్రి. అసెంబ్లీలో కారు ఎమ్మెల్యేల రేసింగ్, ఏసీబీ ఎంక్వైరీకి ఓకే అన్న హైకోర్టు. భూభారతి బిల్లుకు ఆమోదం, చెప్పిండు ధరణి భాగోతం. యాక్షన్ తీసుకుంటారట సీనన్న మీద, మరి తేడాలెందుకో కొండ మీద. పార్లమెంట్ కమిటీకి జమిలి బిల్లు, ఇయాల సుత నిరసనలు. నూనె పేరు మీద కొట్టిండ్రు గుండ్లు, ముచ్చట తెలుసుకోవాలే సార్లు. రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సర్కార్ కొలువులు, ఆసరా పింఛన్లు, తులం బంగారం, మూసి ముచ్చట్లు, హైడ్రా కూల్చివేతలు, ప్రాజెక్టులు, ఓ ఇట్లా బొచ్చడున్నాయి అసెంబ్లీలో మాట్లాడటానికి. అదేమైంది ఇదేమైందని ఫేస్ టు ఫేస్ సర్కార్ను నిలదీస్తానికి, ప్రశ్నిస్తానికి అసలు జాగా అదే కదా మరి. కానీ బీఆర్ఎస్ పార్టీ 4 కోట్ల మందికి సంబంధించిన అన్ని పక్కకు నూకి ఒక్కల మీద పెట్టిన కేసును ముంగటేసుకున్నారబ్బా. మంచిగా చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అట్టలు పట్టుకొని నినాదాలు చేస్తుంటే నడిమిట్ల గదవకు చెయ్యి పెట్టుకొని గమ్మునున్నాడు హరీష్ రావు సారు. ఇక మోక చూసుకొని చిన్నగా ఇటు వచ్చి నోకేండు. ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏహే ఎక్కడిది అసెంబ్లీ పోలీసు లాగా వచ్చినా అస్సలాగలే హరీష్ రావు సారు. మా కేటీఆర్ మీద కేసు ఎట్లా పెడతారని మస్తు దుంకులాడుతుంటే తతిమోళ్ళు కూడా చాతరైన కాడికి తనలాడిండ్రు. ఎంత రచ్చ అయితుంటే రామన్ ఏడగొక్కున్నాడు నింబలంగా. కౌశిక్ రెడ్డి గారు కాగితాలు చింపి స్పీకర్ మీద కిసురుడు, అటుకెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరన్న లేచి నీళ్ల బాటలు అందుకున్నాడు. అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి గడబడ్ పెద్దగా అయ్యే వరకు బిరేకిచ్చిండు స్పీకర్ సారు. మళ్ళొచ్చినాక మళ్ళా కదే లొల్లి. ధరణి ఎత్తేసినాం, భూభారతి తెచ్చినాం, మీ సలహాలు ఇయ్యుండ్రి, మీ మాట ఏందో చెప్పుండని మంత్రి పొంగులేటి సారు, స్పీకర్ సారు ఎంత బతిమిలన్నా ఇంటొట్టు. రైతులకు ఉపయోగపడే బిల్లు ఇది, వెళ్ళండి మాట్లాడండి అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు? ప్రతిపక్ష నేత సభకు రారు, కొంతమందిని ఇడికి పంపిస్తాడు. రౌడీల్లా గూండాల్లా ఈ సభలో ప్రవర్తిస్తుంటారు. ఇట్లా కాదని మళ్ళీ బిరేకిచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆఫీసులకు విలువ నమ్ముకొని మాట్లాడినా మనోళ్ళు అస్సలు తగ్గలే. ఈ సపోర్ట్కు షైన్ వార్తలేదంటే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ను ఇంకో సీట్లకు పంపి మాట్లాడిచ్చిండ్రు. మహేశ్వర్ రెడ్డి గారు సార్ కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. రాష్ట్రానికి సంబంధించింది విడిచిపెట్టి ఒక్క కుటుంబం కోసము ఒక్క లీడర్ కోసం లొల్లి పెట్టుడేందని ఎంఐఎం అక్బర్ భాయ్ గట్టిగానే అరుచుకున్నాడు కారోళ్లను. Agitating for one family member only, sir. Family is superior than this house. Look at this, sir. I think this is the culture of BRS. This is the teaching of KCR. This is also reflecting the 10 years governance of BRS. Kachara governance, sir. This is what they are. కామ్రేడ్ సాంబశివరావు సార్ కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచిండు గిదేం తారీఖు అని. అప్పుడు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. కేసు నీ ఒక్కరి మీద పెట్టారా ఈ దేశంలో? మీ మీద కేసు ఉంటే మీ నాన్నగారు నిరాహార దీక్ష చేశారు కదా, అక్కడ నిరాహార దీక్ష చేయరాదండి గాంధీ బొమ్మ దగ్గర, సానుభూతి అన్న వస్తుంది. మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడనీకుండా చేసే హక్కు మీకెవరు ఇచ్చారు? ఇది మీదా? మీ ఒక్కరిదేనా ఈ రాష్ట్రం? నోట్స్ తయారు చేద్దాం నాగేశ్వర రెడ్డి గారు, ఆ కాగితాలు కూడా చించి పారేస్తున్నారు అధ్యక్ష. నా కాగితాలు కూడా చించేస్తారని మేము తెచ్చి మా సార్ మీద కేసు గురించి చర్చ అయినందుకు మేము అసెంబ్లీలోనే ఉండమని నడిమిట్లనే వెళ్ళిపోయారు కారు ఎమ్మెల్యేలంతా. అయితే కార్ రేసింగ్ మనిషితోటి సీఎం సార్ దిగిన ఫోటోని చూపిస్తున్నారు కదా. ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది. నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అంతా రూల్స్ ప్రకారమే నడుస్తుంది, గవర్నర్ పర్మిషన్ ఇస్తేనే ఏసీబీ కేసు అయింది అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. నేను అర్థం చేసుకుంటే హరీష్ రావు గారిని, ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష, కోదండ ఉంటుంది అధ్యక్ష, నాకు తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఔటర్ రింగ్ రోడ్ అర్రాసు పెడితే నిన్న ఎంక్వైరీకి ఆర్డర్ వేసిన ముచ్చట కూడా వెళ్ళింది. లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే
ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అనే తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష, మీకు తెలియదా? అన్నా ఏం ఫికర్ చేయకే, 2 రోజులైతే అలవాటు అవుతుంది. కెమెరాలు కనబడంగానే పిడికిలెత్తి తెలంగాణ తల వంచది, జై తెలంగాణ అను గంతే అని రామన్న పక్కకు కూకొని కవితక్క చెప్తున్నట్టు ఎవరు తయారు చేసిండ్రో గాని సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతుందబ్బా. అంటే కార్ రేసింగ్ కేసులా కేటీఆర్ సారు జైలుకు పోతాడని గాళ్ళు ఆపోచున. మరి కేసు ఏడుదాకొచ్చిందో అరుసుకుందాం పాండ్రి. నా మీద పెట్టిన కేసు కొట్టేయాలే, ఉత్త పుణ్యానికి ఇరికిచ్చిండ్రని రామన్న హైకోర్టుకు పోయిండు. ఇటు సారోళ్ళ లాయరు అటు సర్కారోళ్ళ లాయర్ చెప్పింది విన్నాక కేసు ఎంక్వైరీ చేయాల్సిందే, ఆపే ముచ్చటే లేదని ఆర్డర్ వేసింది. కాకుంటే కేటీఆర్ గారిను 10 రోజుల దాకా అరెస్ట్ చేయొద్దట. కానీ లోపల ఏసీబీ నోటీసులు ఇవ్వచ్చు, ఆఫీస్కు రమ్మనొచ్చు, లేకుంటే వాళ్ళే ఇంటికే పోవచ్చు. అప్పుడు కోర్టులో మళ్ళా విచారణ ఉంటది. కేటీఆర్ గారికి ఊరటానికి కొంత మీడియా కథనాలు చెప్తున్నాయి, కానీ ఇక్కడ ఏసీబీ వారికే ఊరట. ఎందుకంటే వీళ్ళకు సమయం అవసరము. డెఫినెట్లీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అరెస్ట్ కావద్దు అని ఎక్కడ లేదు. డెఫినెట్ 10 days తర్వాత ఏమైనా జరగవచ్చు. కేసుకు సంబంధించిన కాగితాలు కత్పలు పట్టుకపోయి చూపిస్తే అటెన్కి ఏమవుతుందో ఇప్పుడే ఎవ్వరు చెప్పలేరు. పైసల శాఖ పర్మిషన్ లేకుండా ఆర్బీఐ రూల్స్ పక్కకు నూకి బయట దేశం కంపెనీకి 55 కోట్లు పంపిండు. అది కూడా ఎలక్షన్ కోడ్ ఉండంగానే నిన్న ఇట్లా ఎఫ్ఐఆర్ అవుడే ఆల్సం హైకోర్టుకు పోతూనే ఉన్నాడు. ఇంకా నోటీసులే రాలే, అరెస్ట్ చేస్తామని కూడా ఎవ్వరు అనలే. కానీ నెల కిందట ఏమన్నాడో యాదుందా? గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వి వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. 2 నెలలు కేసు గురించి తోపు లాయర్లతోటి మాట్లాడినాకనే గవర్నర్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడేమో అట్లెట్లు ఎఫ్ఐఆర్ చేస్తారనబట్టే. నన్ను రోజు ఒక్కరు అడుగుతారు మా వాళ్ళు, అన్న రేపు ఎత్తుకపోతున్నట్టు ఎల్లుండి ఎత్తుకపోతే తిరిగి యూకి వెళ్ళిందని నేను అంటున్నా. 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. ఇది నుండి ఒక ఫార్ములా 1 రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి, దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది. దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు శిష్యుడు అని ఊకూకనటోళ్ళు వీళ్ళకి అక్కడికి వచ్చే కాడైతే అదే బాబు గారిని పొట్టు వాడుకుంటారు అన్నట్టు. చూడాలి మరిగా ఈ 10 రోజుల్లో ఏమవుతుందో అటెన్కి ఎట్లుంటుందో. 192 దేశాలు పోటీ పడతాయి. దాన్ని మన హైదరాబాద్ కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. ఇక భూముల కిరికిరే ఉండదన్నట్టు, పాస్ పుస్తకాలు అందరికి అందినట్టు, రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుడు బంద్ అయినట్టు, గెట్టు పంచాదులు తషవైనట్టు మా గొప్పగా చెప్పిండ్రబ్బా ధరణి వచ్చినప్పుడు. కానీ అది వచ్చినాక సుత గవ్వే తిప్పలు, గవ్వే లొల్లులు. సర్వే నెంబర్ తప్పు పడ్డదని, మా భూమి తీసేసిండ్రని, అసైన్డ్ భూమి కిందికి మార్చిండ్రని ఆఫీసుల చుట్టూ తిరగలేక యాస్ట కొంటాండ్రు. ఇక ధరణి ఫోటోకు దండ పడ్డది ఇయాల. ధరణి జాగల తెచ్చిన భూభారతి మీద చర్చ నడిచింది అసెంబ్లీలో. కొత్తది తెచ్చిండ్రు సరే, పాతదాని గురించి మస్తు మాట్లాడిర్రు. మరి దాని సంగతి ఏందని ప్రశ్నించిండు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు. లక్షలాది ఎకరాలు బీఆర్ఎస్ లీడర్లు తన పేర్లు రాయించుకున్నారని ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడం లేదు? ధరణి మంచిగా లేదు, అంత ఆగమాగం చేసిరని ఎంఐఎం ఎర్రన్నలు కూడా అన్నారు. ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్, ఇట్ వాజ్ వితౌట్ దీస్ నాలెడ్జ్ బట్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ వన్ ఫ్యామిలీ సార్. కేసీఆర్ తన ప్రాణాన్ని సోమశేఖర్ అని పేరు ఏదో ఉంది, సోమేష్ కుమార్ చేతుల్లో పెట్టేశాడు. ఆయనకి కోపం వచ్చింది, గొంతు పిసికేశాడు. సోమేశం అంటే పాత గవర్నమెంట్ సర్కార్ పెద్ద ఆఫీసరు. మరి కారోళ్ళ మాట ఏంది అంటారా? లేలే, కార్ రేసింగ్ కేసు మీద చర్చ చేయాలని జిజ్జు చేసి బయటికి వెళ్ళిపోయినరు. ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా. 80,000 పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి సంపూర్ణంగా మాట్లాడుంటే బాగుండేది కదా అధ్యక్ష. ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది. ధరణి అసొంటిది ఒరిస్సాలో పెడితే ఫెయిల్ అయినా మన కాడికి తెచ్చి భూముల వివరాలు బయట దేశం కంపెనీ వాళ్ళ చేతిలో పెట్టిరని గరమయ్యాడు. మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ 7 కంట్రీస్ లో, కేమెన్ ఐలాండ్స్ లో, లేకపోతే వర్జీనియా, బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతాయి అధ్యక్ష. చీకట్ల రిజిస్ట్రేషన్లు జరిగినాయట, బొచ్చటి భూములు రికార్డులు మారినాయట ధరణి చేయవాటికే. మహేశ్వర్ రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చొచ్చు. 30 ఎకరాలు ఉన్న భూమిని 3 ఎకరాలు చేయొచ్చు.
3 ఎకరాలు ఉన్న భూమిని 3 గుంటలు చేయొచ్చు. ఏడేం జరిగిందో మొత్తం బయటికి గుంజుతుందట ఈ గవర్నమెంట్. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద, ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. అందరు మాట్లాడినాక భూభారతి బిల్లును ఓకే చేసింది అసెంబ్లీ. and the bill is passed. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఉభయ సభల్లోనే కాదు, నిన్న పార్లమెంటు ముందు బాహాబాహికి దిగారు ఇరు పార్టీల ఎంపీలు. దేశానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చించకపోవడం వల్ల పలువురు పెదవి విరుస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ సుధా గదే రచ్చ. అంబేద్కర్ కు అవమానం చేసిన అమిత్ షా సార్ సారీ చెప్పాలి, సెంటర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్లమెంట్ ముంగట విజయ్ చౌక్ దగ్గర ధర్నా చేసిండ్రు ఇండియా కూటమి ఎంపీలంతా. నిన్న బీజేపీ ఎంపీల మీద దాడి చేసిండని రాహుల్ గాంధీ సార్ మీద కేసు పెట్టిండ్రు కదా. ఎంపీ పడ్డాడు, ఆయనకు బ్లీడింగ్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ పక్కకు ఎంపీ డాక్టర్లు కూడా ఉండే, ఆ డాక్టర్లు వచ్చేసి వాళ్ళు గ్లవ్స్ వేసుకొని ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి పెద్ద డ్రామా చేసి కేవలము అమిత్ షా మీద ఫోకస్ డైవర్ట్ చేయాలని చెప్పి ఇదే ముచ్చట మీద లోపల సుధలోళ్ళే అటుకెళ్లి బీజేపీ ఎంపీలు లడాయి అందుకున్నారు. రాజ్యసభలో సుధ సేమ్ టు సేమ్ 2 గ్రూపుల నడుమ తగ్గ ఫర్ నడిచింది. గిట్లయితే నడపలేమని పార్లమెంట్ ను మొత్తం వాయిదా వేసిండ్రు. ఇక జమిలీ బిల్లు మీద 39 మంది ఎంపీలతోటి కమిటీ తయారైంది. ఫస్ట్ టైం ఎంపీ అయిన ప్రియాంక గాంధీ మేడం సుత మెంబర్ ఇన్లా. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ను బట్టి పార్లమెంట్ లో చర్చ చేస్తారన్నట్టు. ఈ కిచ్చక అదానీ లోల్లి, జమిలీ లోల్లి, అమిత్ షా మాటల మీద లోల్లి, చర్చల కంటే రచ్చ ఎక్కువ పో. పక్కూరికెళ్ళి ఎవరన్నా వస్తే ఎవరో ఏందో అడుగుతాం, ఎవరింటికి వచ్చిండ్రు, ఏడుగు పోతున్నారో అరుచుకుంటాం. కలవాల్సిన వాళ్ళు ఊర్లో లేకుంటే జరసేపు మన ఇంట్లోనే కూసబెట్టుకుంటాం. ఇన్ని మంచినీళ్ళు ఇచ్చి షాయ వస్తాం. వాళ్ళు వచ్చేదాకా మంచి షెడ్ అరుచుకుంటాం. ఎంతైనా పక్కకే బతికేటోళ్ళం. గాయంత చూసుకోమా, రేపటి నాడు మనం వాళ్ళ దగ్గరికి పోతే ఆలు సుత గసంటి మర్యాద ఇయ్యాలి కదా. హగో గట్ల జరుగుతలేదు మరి. మన సీనన్న మీద యాక్షన్ తీసుకుంటారట తిరుపతి గూడోళ్ళు. కొండ మీదకి వచ్చి రాజకీయాలు మాట్లాడుడేందని గరం అవుతున్నారు. ఎంకన్న దర్శనం తర్వాత ఇంతకు సారేమన్నాడంటే, తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్ ఉండాలి. గదన్నట్టు మనోళ్ళు తిరుపతికి పోతే అస్సలు పట్టించుకుంటలేరట. ఎంపీలు ఎమ్మెల్యేల లెటర్లు పట్టకపోయినా మీ రాష్ట్రం మీదే మా రాష్ట్రం మాదే అని ఎంకన్న గుడి కాడ ఏరుబంధం చూపించే వరకు మన పాత మంత్రికి నచ్చక బాజాప్తా మాట్లాడిండు. అయితే ఆకిట్లా నిలబడి రాజకీయాలు మాట్లాడొద్దని రూల్ తెచ్చి ఈనాడు మనే హగో గట్ల యాక్షన్ తీసుకుంటారట శ్రీనివాస్ గౌడ్ సార్ మీద. కానీ ఇలా రాజకీయాలు ఏడున్నాయి సాలరు. మీ ముఖ్యమంత్రిని ఏమని అన్నాడా, లేకుంటే ఆంధ్ర ఏలువాడి గురించి మాట్లాడిండా? ఏర్వాడినా అన్నదమ్ములు లెక్కనే కలిచుంటున్నాం. గట్లనే దేవుని కాడ కూడా మెసులుదామనుడు కూడా తప్పేనా? ఈ నడమ మనోళ్ళు ఎవరు పోయినా గిట్లనే అనబట్టిరి, మమ్మల్ని పట్టించుకుంటలేరా అని. మొన్న మన మండలిలో కూడా దీని మీద చర్చ నడిచింది. 2 సీఎంలు కలిసినాడు కూడా వెళ్ళింది. 2 రాష్ట్రాల గుళ్ళ మంత్రులు కూకొని ఈ లొల్లి మీద ఎంత చెప్పున తశ్వ చేస్తే అంత మంచిది. లేకుంటే ఎటుకెళ్ళి ఎటో పోయేటట్టున్నది మరి. సర్కార్ సొమ్ము మన అకౌంట్లకు రావాలంటే చిన్న కథ ఉండది. ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఆస్టకొస్తుంది. లీడర్లను పట్టుకొని పైరోవు చేపించిన ఫాయిదా అవుతుందన్న నమ్మిక ఉండదు. తిరగంగా ఏ ఆఫీసర్ కన్నా పాపం అనిపిస్తే పని అయినట్టు, లేదంటే అంతేగా. తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ దినం 1000 మంది తిరుగుతుంటారు వాళ్ళ సమస్యలు తీర్చాలని. సరే దరఖాస్తు చూద్దామంటారు ఆఫీసర్లు కదా. ఇక గిటి చూడుర్రి. పల్లీలు బేరం చేస్తున్నది ఎవరంటే ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ సారు. అంత పెద్ద సారే వచ్చే వరకు అక్కది చిన్న సంబురం కాదు పో. కానీ సార్ వచ్చింది పల్లీలు కొనటానికి కాదుల్లో, సాయం చేస్తానికి. ఆవు ఈ అక్క దివ్యాంగురాలు 4 గిరికల బండి మీద శనక్కాయలు కాల్చుకుంటా తిప్పలు పడుతుంటే కార్ ఆపి తిప్పలు అడుచుకొని తప్పకుండా హాజరైతామన్నాడు. గంత పెద్ద సారుకు యాదుంటదా అనుకోవచ్చు అక్క సుత. కానీ ఎమ్మటే ఆఫీసర్లతోని ఫోన్లో మాట్లాడి ₹1,00,000 లోన్ శాంక్షన్ చేపించిండు సారు. ఆ అక్కకు సారు కలెక్టర్ అని తెలియక పల్లీలు కావాలన్నా సార్ అని అడిగితే
రివర్స్ లా లోనే ఇప్పించిండు పో. పనిల పనని గిరాకీ సుతా చేసిండు. ఇంకో 4-5 రోజులల్లా పైకం వచ్చుడేనట. కూరగాయల బేరం చేసే ఆలోచన చేస్తుందట. అక్క అంటే మీ నజర్లో పడ్డది. కానీ పడనోళ్ళు బొచ్చెడు మంది దివ్యాంగులు తిప్పలు పడుతుండ్రు సారు. వాళ్ళ కోసం సుతా ఏదన్నా ఉపాయం చేసి పుణ్యం కట్టుకోండ్రి. ఓరి వారి ఏందిరా ఇది, అద్దెకరం దాకా పోయినట్టుందిగా. అబ్బా నీదేమో చక్కగున్నట్టు, నీదైతే ఎకరానికి మీదనే పోయింది. ఎట్లరా మరి, ఏం చేద్దామంటావు అన్న? ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పరాదే, ఇజ్జత్ పోతుంది. రోల్ వై రోకలికి చెప్పుకున్నట్టుంది మీ కథ అంటుంటారు. చలో ఇక వార్తలకు పోదాం. ఓ కొడుకో, చిన్నపాటి జాతరే సాగుతుంది పోర్రి. సినిమా టికెట్లకో దేవుని దర్శనానికో కాదు, నూనె కోసం గుండు చూపాలే, నూనె రాయించుకోవాలి, పోవాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లా నెత్తెంటికలు మొలిపించే సమర్ ఉన్నదని ఇన్స్టాగ్రామ్ లో సాటింపేస్తే నాకనేగబడ్డారు అంతా. పక్క రాష్ట్రాలే కాదు, దుబాయ్కి వెళ్ళి వస్తురంటే చూడుర్రిగా. ఇవాళ రేపు చాలా మందికి ఎకరం పోకటేనాయే. వచ్చిన వాళ్ళని నచ్చినట్టు మంచిగా కూకుండా పెట్టి ముద్దుగా రుద్దుతాండ్రు. మునిపి ఇట్లా గుండు ఉండే గీ నూనె రాసినాక ఇట్లా అయిందని కొందరితో చెప్పించి వీడియోలు ఇచ్చే వరకు పట్టు చాలతలేదనుకో రాదుర్రి. ఈయనే కాదు, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ లో సుధా క్యాంపులు పెట్టి నడిపించిర్రు దందా. మళ్ళా రేట్ సుధా 300. కానీ ఇట్లా ఎన్ని రోజులని మత్పరిస్తారు? రుద్ది ఉన్నాయి ఊసిపోయిన వాళ్ళు ఆయనతో స్టేషన్ లో కేసు పెడితే 3 మూతవర్లను అరెస్ట్ చేసిండ్రు. గమ్మత్ ఏందంటే అమ్మేటోళ్ళు ఇద్దరిది బట్టతాలే. నిజంగానే ఇంటికి వచ్చేది ఉంటే వాళ్ళు రాసుకోపోదురా. అయినా లైన్లు కడుతున్న వాళ్ళకి ఈ డౌట్ ఎందుకు రాలేదు? వాళ్ళకే నెత్తిలో ఎయిర్పోర్ట్ ఉందిరా అయ్యా అంటే ఎవడేది చెప్తాది నమ్మి నున్న గుండు కొట్టించుకుంట్రీ. జర్రంతా ఆలోచన ఉండద్దారా నాయన. కరెంట్ బిల్ ఎంత వచ్చిందిలా మీకు? ఏమాదేమున్నది, ఓ బుగ్గ, ఓ ఫ్యాను, టీవీ గంతే. ఇగం పెరుగుతుండుతోటి ఫ్యాన్ లేసుడే లేదా, ఫ్రిడ్జ్లు బందే పెడుతుంది. 200 యూనిట్ల కంటే తక్కువే కాలింది అంటురా. వాజివే, చలికాలంలో ఎవ్వరికైనా జరంత తక్కువే వస్తుంది. ఇదంతా గుడిసెలు, 1-2 అర్రలు ఉండేటోళ్లకు, అంతరాల మీద అంతరాల బంగ్లాలు, అద్దాల మేడలు ఉండేటోళ్లకు ఇంకెంత రావాలే? కానీ గీడ చూడుర్రిగా. బాగా చెప్తా కరెంటు కట్ చేస్తున్నది ఎవరింటికో తెలిస్తే షాక్ కొట్టినంత పని అవుతుంది పక్క. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ సారోళ్ళ ఇంటికి కరెంటు దొంగతనం చేసిండట. మరి మీటర్ రీడింగ్ తీద్దామని కరెంటోళ్ళొస్తే 100 యూనిట్లు సుతగాలలేదట. హగరో, ఇంట్లోనే ఏసీలు గీసీలుంటాయి, టీవీలు, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, బోన్లు బొచ్చడున్నా అట్లెట్లా కాలేదని డౌట్ వచ్చి పెద్ద ఆఫీసర్ల చెవులేసిండ్రు. వచ్చి చూస్తే మీటర్ తిరగకుండా ఏదో ఇకమతి వేసిండని తేలింది. హిగేముంది, అటు ఆర్మీ ఇటు పోలీసులను ఎంటేసుకొచ్చి ఇంటికి కరెంట్ కట్ చేసిండ్రు. ఎందుకంటే నెల కిందటి సంబాల్ల లొల్లులైతానికి ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ గారే కారణమట. ఎమ్మటే ₹1 కోటి దండగా కూడా వేసిండ్రు. ఇంకా గమ్మతేందంటే 1250 ఇండ్లకు అసలు మీటర్లే లేకుండా కరెంట్ ఆడకం చేస్తుర్రట. వాళ్ళందరి మీద సుతా 5 కోట్ల దాకా జుర్మానేసిండ్రు. లక్షలు జీతం రావట్టే. బిజినెస్లు దందాలు బగ్గనే ఉంటాయి. ఇవి కాకుండా కమిషన్లు, పర్సెంటేజ్లు ఉండనే ఉండే. అయినా కరెంటు బిల్లు కూడా కక్కుర్తి పడితే ఎట్లా ఎంపీ గారు? ఇప్పుడు సుతా దేశమంతా గీ గొప్పతనం ఎరకాయే. ఇంకా నయం, వైర్లకు కొండ్లు తగిలియలే. చూసిండ్రు కదా. ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.